ఎవరుండో యమా Soalnya
భగవంతుడు ఏడుగురు పోయిన 7 దాయిల దగ్గర వెళ్తున్నాడు. అగోనాడు అటువంటి కొరగొండ మురుగాల కోడి దేవుడు అసలు సగమంతా కాలు పెట్టుకున్నాడు. అయ్యల పట్నంలో హక్క మంక తోంతలు తీసుకున్నాడు భగవంతుడు. తమ్ముడా వీరయ్యా నందివారి పిల్లలు నేతల మనకోలే ఉక్కేటమ్మని తరగతి మంగళం ఒదిక్కు బాలను ఒదిక్కు తోగి లగ్గం చేస్తా. మనకి కీర్తిగా లగ్గం చింత చెట్టు చిట్లు కట్టి చిడు మెత్త పెళ్లి చేస్తారు. రాయి చెట్టు చిట్లు కట్టి అరుడు మెత్త పెళ్లి చేస్తారు. చేస్తానంటే లేదులే అక్క దేవతల కాలం నాడు మేనక మడిపోతుంది నాలుగు కాలం నాడు మేనక మడిపోతుందా అని మేనవారి పిల్లలు దొరకచ్చుకున్నాడు భగవంతుడు దేవుడు. ఆనాడు అక్క తోడు సెలవు తీసుకున్నాడు భగవంతుడు దేవుడు వీరయ్యా.
కపడాముకి అవసరం ఏ పొద్దున కిన్నో మణి మీ జంగలని కొడదపై ఈ వాళ్ళ కొడుకుని దోవల కూడా దోకుంటైనా ఒకే ఆమెను నియమన 3 3 6 7 పట్ట ఎప్పుడు వచ్చినాడు భగవంతుడు వచ్చేత వల్ల కాండే ఎప్పుడు ఊరేగన పట్టదు దేవుడు ఈ అరగంట సేపట్ల మళ్ళీ పట్టం మన అత్తగారింటికి పోతేనేమో పొద్దుగాల పోవాలి లేకపోతే పొద్దుదాగలన్నా పోవాలి వాడిని పోతే 7 రత్నాల శాస్త్రం అవుతుంది ఎడబడ్డ వాటిని ఓనన్నాడు ఉట్టుకొని వచ్చిన కలిసి దొచ్చి వచ్చిన కొద్దిసేపు అరిష్ట తీసుకుంటా శాస్త్రం అంటే ఏంటిది ఎడబట్ట వాటి 7 రత్నాల శాస్త్రం అంటే ఒక అమ్మాయి ఏం చేసిండు ఒక అత్తగాడు అటువంటి పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకున్నాక ఏడాదికి ఆడవడానికి పిల్ల అమ్మగారింటి పోయింది ఈ అల్లుడు అన్నాడు దూరకచ్చుకొని పోయిండు నేసండు కొంచెం పోడు పొద్దు వేణ కుక్కలు పడి తిన్నాడు తాయిడు పన్నాడు పొద్దుగా వేసి ముఖం కడుక్కున్నాడు అద్దకాడి వేడు 2 అర్థం ఇవ్వగానే భూములు మంచుకున్నాయా జగన్ మంచుకున్నాయా ఆవులు మంచుకున్నాయా గోవులు మంచుకున్నాయా మేనాలు మంచుకున్నాయా అడిగింది ఈ అల్లుడు తిన్నానండేది ఈ అత్త చేస్తానండేది ఆడగట్టి అయింది 2 అర్థంకి వేయండు భూములు మంచుకున్నాయా జగన్ మంచుకున్నాయా మేనాలు మంచుకున్నాయా అని అడిగింది ఆడగట్టి అయింది 4వ అర్థంకి వేయండు ఆడగట్టి అయింది 5వ అర్థంకి వేయండు ఆడగట్టి అయింది 6వ అర్థంకి వేయండు ఆడగట్టి అయింది నెత్తిపోతే ఎక్కింది కడుపులో పేగులు పిల్లలు ఆందిస్తానే ఆ పెద్దత్త గారికి బట్టి అడ్డగోడ బట్టి సిద్ధ చెట్టు 1 గంట అయింది అడ్డగోడ మీద అడుగు పెట్టిండు పిరికెట్ సింతగా చూసుకున్నాడు సింత సిగురా నా సిగురా కిత్తివి కొట్టానా భోజనం ఎత్తగొడిచి అన్నాడు ఇంటికి వచ్చే ఇంటికి వచ్చాక వాడికి కట్టం అడగపోతే సుఖపడకపోతే ఎసరు వాడికి పెట్టావు నేను ఎసరు పెట్టి దాక్కున్నాడా ఏతులకు ముఖం కడుక్కున్నాడు అద్దకాడి వేయండు దుసుకున్నాడు పొడలు పట్టుకుని బొట్టు పెట్టాడు ఇంటికి వచ్చి నువ్వే పెట్టావు అనుకున్నా కాదుకుండా అక్కడ పెద్ద అవుతుంది కట్టు సుఖం తెలిసిన అవుతుంది అందరికన్నా పెద్ద అవుతుంది ఈ అల్లుడిని ఇంటికి రాక అల్లుడు రాజొచ్చే చుట్టూ కలిసి ఇక సోమవారం అందరికీ బొక్కేనే పోసి పెట్టాల్సని అనుకున్నా శాస్త్రం అంటే గిట్ట ఉన్నదో చుట్టాలు ఉండాలి చెప్పు చుట్టాలకి 4 చుట్టాలు అంటే వాళ్ళ ఇంటి కాడ తిన్నా ఆమె పుట్టది వాళ్ళ ఇంటి కాడ తిన్నా ఆమె పుట్టది నేను ఇక్కడనే అడుగుతుంది అటువంటి ఏం చేసిండు తుమ్ములు తప్పితే
భగవంతుడైనా స్వామికి దయగల చుట్టాలు దయగల బంధువులు ఎవరు కలిగి ఉన్నారు 12 సిరిసిల వృత్తం నాగన వచ్చి భగవంతుడికి ఎండగొట్టకుండా చేత గొడుగు పట్టినయో 2 పుట్టేలు వచ్చి స్వామి ప్రశ్నలు ఎప్పుడు నొక్కుతున్నాయో 2 పెద్ద పులు వచ్చి కాళ్ళు నొక్కుతున్నాయి అమ్మా 2 సోగాలు 2 నెమలు వచ్చి భగవంతుడిని గుంపడిపోయి కూడా ఇక్కడ రెక్కలు ఊపుతున్నాయో సోపల జడిన మాటల్లా చిన్న బామ్మారు ఎక్కడో జరిగేది ఎట్లా ఉన్నది ఎందుకంటే చేతినాలో కొండ నరభూపతి నరభూతి వాడి అది మన కలక్షమను కలక్షమ కనబిడ్డలు కర్రదాని పొల్లు భాగ్యం అంటే కర్రదాని అంటే పొల్లు భాగ్యం అంటే కర్రదానం అంటే ఆడోళ్ళు అదంటే ఏంటి పొల్లు భాగ్యం అంటే ఆడోళ్ళు మేలు మేలు గట్టి అనేవో మోగ తెలుసు అంటే ఆడలు వేరు దించు మోళ్ళు వేరు దించా ఆడి వాళ్ళు ఎట్లా మెత్త తాలు సంతానం అంటే ఆడివాళ్ళు మేలు సంతానం అంటే మొగోళ్ళు తాలు సంతానం అంటే వడ్లల్లో ఆటోమేటిక్ కనుక పొల్లు ఆ ఉనుక ఆవాలు జీలకర్ర మెంతులు గోరుపారాలు అటుకులు గారి కొట్టుకోబెట్టి ఇవన్నీ గాలి కొట్టుకోబెట్టి మరి మొగళ్ళు అంటే మొగోళ్ళు అంటేనా బఠానీలు కందులు పెసళ్ళు గింజలు సిందగింజలు పోకర గజరపాలు అయితే అడవిలు అంటే తాళ సంతానం మొగలంటే మేలు సంతానం అంటే అడవిలు అంటే గాలి కొట్టుకోబోడే అట్ల తాళలో కొట్టుకోబోడే గాడిపత్తి పెద్దగాడిపత్తి ఇప్పుడు పెద్దగాడిపత్తి తోమని పోతా నడుస్తాడు పెద్దగాడిపత్తి మొదగారు పొట్టలు నంచడానికి మన తనగారు మనోటి మన మధ్య వంగాలంటే మొదగారు అడవిలో బిడ్డలో ఓడి కట్టిండు నగలు పడ్డ బండ మీద మడి ఎంత ఉన్నదో నగలు పడ్డ బండ మీద ఈడరికి బిడ్డలు ఇంటికి ఉండరు కళ్యాణ పెద్దలు బిడ్డలు కడదారు ఉన్నారట వంగి కాలు మొక్కేది ఉంటే మరి గట్టోలే మీ సరే వెళ్ళిపోతే అని ఏడోది 7 పిల్లలు 7 మాటలు కట్టిండు గిరివేసిండు ఇల్లే ఇల్లు చాలా పందిర పర్వతము చాలా కోనర తంది చిన్నవలేదు పెద్దవలేదు బాయి లేదు బాయి లేదు బాయే బాడ బలగా ఉండదు వాళ్ళకు 5 రోజు బాయి తెలవదు బామ్మది చిన్న ఎక్కడ ఉన్నావు సైకడిగిరా
ఆహా. అరే అట్ట కాదు పిల్లకి వచ్చి పీర్ల పండుగ ముద్దుకున్నది వాళ్ళకి వచ్చి బతుకమ్మ పండుగ ముద్దుకున్నది మొగలకు వచ్చింది గద్దర పండుగ అంటే ఏంటిదో ఓ అని తెలియదా తెలియదు. ఏది 9 రోజులు వినాయకుడు 9 రోజులు వినాయకుడు ఆట ఆడుకుంటారు ఆట ఆడుకుంటారు 9 అయిపోయినాక మళ్ళా 9 రోజులు మళ్ళా బిడ్డ వేసుకుంటారా మళ్ళొక్క రోజు ఎడత్తది చిన్న బత్తం ఆడుకుంటారా ఏ చిన్న ఆడుకుంటారు మళ్ళొక్క రోజు ఎడత్తది సదుల బత్తం ఆడతారా ఆడుకుంటారు మళ్ళొక్క రోజు ఎడత్తది మళ్ళొక్క రోజు ఎడచ్చినాక ఈ 10 మంది 5 ఏం చేస్తారో దాన్ని ఆడని మాట్లాడుకుంటారు అయితే దాన్ని పోసుకుంటారు మొగలు ఊకుంటారా కొనుక్కుంటారా పెద్ద వేసేవాడు పోసుకుంటారు సుక్క ముక్కేసిన కదా నేను ఇలా వండుకుంటే నన్ను పండి లేపి నువ్వు అందం చూస్తాను ఈ మిత్రుడు పరుపులా మొగలకు వచ్చింది గత్తర పండుగ గట్ల ఉన్నది అలవాడ పట్టణం జరిగి మరి అరే నా భార్య ఊళ్ళో పోయి ఎలా చేసిరాపో సాటింపు చేసిరాపో తక్కువ కులానికి మొదలు కోటర్ ఇద్దరు చెప్తారు పైసలు లేకుండా కోట అయితే మాది ఏమని చెప్పాలి చెప్పి పెద్దలకు వచ్చింది పెద్ద బాలలకు వచ్చింది బతుకమ్మ పండుగ పిల్లలకు వచ్చింది పీరుల పండుగ ఆడలకు వచ్చింది బొడ్డమ్మ పుణ్యం ఆడదమ్మ బిడ్డలు ఆడదేవ గంటలు మారత్తమ్మను అటువంటి కనుక పెద్ద కపదమ్మ కానీ మాడ కింద ఆడుకొని ఎవరి మాడల వారు వెళ్ళాలని సాటింపు చేయి ఊళ్ళో వందే సాపి అన్నా చెయ్యి కింద నువ్వు ఇలా ఈకే సాపు కావాలి పెద్దలకు వచ్చింది పెద్దల ఆశ బాలలకు వచ్చింది బతుకమ్మ పండుగ ఆడలకు వచ్చింది పెద్దల పండుగ మొగలకు వచ్చింది దసరా పండుగ పెద్ద కపదమ్మ కానీ మాడ కింద ఆడతక్కన ఆటలు ఆడుకొని ఎవరి మాడల వారు వెళ్ళాలని ఊరు సాటింపు చేసిరా సాపి చెట్టావు యాస నచ్చేది చక్క మాట్లాడు పోతావు పో మంచి లావు వేస్తా పోరా ఈయనోళ్ళెవలో ఈయనోళ్ళెవలో సన్నం కావాలి దెబ్బలకి ఈయనోళ్ళెవలో మళ్ళా అంటున్నారు ఇన్నోళ్ళెవరో ఇన్నోళ్ళెవరో ఈయనోళ్ళెవలో పరుదు నాకు ఎరికే ఇన్నోళ్ళెవరో ఇన్నోళ్ళెవరో విన్నోళ్ళెవలో విన్నోళ్ళెవలో నరముపది బిడ్డలు ఏరుగురు దేవ గడిగలు పెద్దక్క మారి కింద ఆడుకుంటారు వాళ్ళకి అడ్డం వస్తే సవ్వై దండుగా హో సాధించిన